హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. విష్ణు సహస్రనామం ఒక్కొక్క పెట్టేసుకొని పని చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఎర్లీగా లేసాను, ఎందుకంటే నైట్ ఇదంతా క్లీన్ చేసి పడుకోలేదండి, హెడేక్ వచ్చింది. ఎందుకులే ఇంకా ఆ టైంలో పని పెట్టుకోవడం అని చెప్పేసి ఎర్లీగానే పడుకొని నిద్రపోయాను. బెడ్డెక్కిన తర్వాత నాకు ఎడిటింగ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఎట్లయినా లేట్ అవుతుందండి. ఇంకా ఇంట్లో పని చేసుకొని బెడ్డెక్కి పని చేసుకున్న తర్వాత ఇదైపోతామని చెప్పేసి నైట్ అయితే ఇక్కడ పనులు అక్కడే వదిలేసాను అనమాట. అలాగని కిచెన్ కౌంటర్ టాప్ మాత్రం క్లీన్ చేసుకొని బాసనలు కూడా అట్లే పెట్టేసుకొని పడుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా ఒక్కోసారి మనం పడుకున్నప్పుడు ఎర్లీగా పడుకొని ఏం పని చేయనప్పుడు ఒక అర్ధగంట ముందుగానే మనం లేసామనుకోండి, ఇంటి పని అంతా కూడా చెప్పగొట్టేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అదే విధంగా చేశాను అనమాట. నేను ఎప్పుడు లేసానంటే ఈరోజు 4 o'clock లేసానండి. నాకు ఎందుకో కొంచెం నిద్ర పట్టలేదు, మరి ఎర్లీగా పడుకున్నాను కాబట్టి ఎర్లీగానే మెలకు వస్తుంది నాకు. వేసేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకుంటూ ఉన్నాను. తొందరగా లేసాను కదా, కాఫీ తాగాలనిపించింది, కాఫీ కలిపేసాను అనమాట. ఇంకా మా వారిని కూడా నిద్రలేపేసి తాగండి, కాఫీ తాగుతారేమో లేయండి అంటేనే అప్పుడు లేసారు తను కూడా. కదండి, కిచెన్ గట్ట ఒక్కటి క్లీన్ చేశాను అనమాట. బాసనలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా అయితే మార్నింగ్ సెట్ చేశానండి. కిచెన్ లో అయితే పని స్టార్ట్ చేసేస్తున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా నేను మిక్స్డ్ వెజ్ కర్రీ అలాగే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మిక్స్డ్ వెజ్ కర్రీలో క్యాలీఫ్లవర్ అలాగే క్యారెట్, గ్రీన్ పీస్ వాడదాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నైటే కట్ చేసి పెట్టాను కాబట్టి మార్నింగ్ అయితే ఆ పని తప్పింది నాకు. క్యాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి క్యాలీఫ్లవర్స్ వేసేసి అలాగే 10 minutes ఉంచిన తర్వాత నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానండి. అందుకోసమే హాట్ వాటర్ పెట్టింది నేను. ఇక్కడ పాల మీద మిగిలి కూడా నేను స్టోర్ చేసేసుకొని నేను వెన్న చేసుకుంటూ ఉంటానండి. నేను వాడే మిల్క్ మాత్రం అమూల్ గోల్డ్ మిల్క్ అనమాట. నాకు మీగడ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటూ ఉంటాను. ఈ పాలు కాంచేటప్పుడు కూడా మనము పాలు అనేది సిమ్లో పెట్టేసుకుని కాంచుకోవాలంటే, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు బాగా మరగనిచ్చామంటే మీగడ బాగా కడుతుంది. అదే కాక మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మీగడ అనేది తేటగా పాలు కూడా స్టవ్ పైన పెట్టేశానండి. ఇక్కడ వాటర్ కూడా కాగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను గోబీ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను కదా, వాటిని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఈ వేడికి అందులో ఉన్న ఏమైనా పురుగులు గట్రా ఉంటే చనిపోతాయి అన్నమాట. అవి 10 minutes అయ్యేలోపు నేను పిండి కూడా తడిపేసుకుంటున్నానండి. ఈరోజైతే చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇక్కడైతే నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక చిన్న కప్పుతో మనం పాలు తీసేసుకొని, అంటే వామ్ మిల్క్ తీసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ వేసేసి చపాతీ పిండి తడుపుకున్నాం అనుకోండి, చపాతీలు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసి బాగా కలిపేసి పెట్టుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బాగా నానిపోతది. ఆయిల్ వేయడం వల్ల, పైన ఆయిల్ వేయడం వల్ల ఇది పై పొర అనేది ఎండిపోకుండా ఉంటుందన్నమాట. దీన్నైతే ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేసి కర్రీ ప్రిపరేషన్ అనేది చూద్దాము. కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు మనకు ఇది బాగా నానుతుందన్నమాట. చపాతీలు అనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. వెంటనే కూడా చేసుకోవచ్చండి. కానీ కొంచెం సేపు అలా మనం రెస్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇంకా సూపర్ సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. 10 మినిట్స్ అయిన తర్వాత నేను హాట్ వాటర్‌లో నుంచి గోబీ కూడా పక్కకు తీసేసాను. ఈ కర్రీ కోసం కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకున్నామనుకోండి, ఈజీగా ఉంటుంది. ఈలోపు కాఫీ కూడా కలిపేసానండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో క్లిప్ యాడ్ చేశాను చూడండి, అది కాఫీ. ఈ టైంలో తాగాననమాట. సగం పని అయిపోయిన తర్వాత తాగిన కాఫీ క్లిప్పింగ్ అనమాట అది.
ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. వీలైతే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా సింపుల్గానే చేస్తాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము క్యారెట్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ బాయిల్ అవ్వడం కోసం అంటే మెత్తబడడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను. ఇవి ముందే కట్ చేసి పెట్టుకుంటానండి. నేను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ముందు వాష్ చేసేసి పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటానన్నమాట. క్యారెట్ ముక్కలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనము హాట్ వాటర్లో వేసిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ రేషియో అనేది ఏమి లేదండి. మన ఇంట్లో అవైలబిలిటీని బట్టి మనం అనేది కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కాలీఫ్లవర్ క్యారెట్ 2 కలిపి కొంచెం సేపు ఈ విధంగానే ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం మెత్తబడతాయి అన్నమాట. తర్వాత లాస్ట్‌లో గ్రీన్ పీస్ అనేది యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి త్వరగా మగ్గిపోతాయి. మా ఇంట్లో కర్రీస్ కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ మోతాదులోనే చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో రైస్ గానీ, రోటీ గానీ తక్కువ మోతాదులో తీసుకొని కర్రీ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అదే హెల్తీ కదా! అందుకోసమే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్‌లో గ్రీన్ పీస్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ గ్రీన్ పీస్ ఫ్రోజన్‌వి అన్నమాట. ఇవి ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ ఉంటాయి కాబట్టి మనం లాస్ట్‌లో యాడ్ చేసుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్‌గా చేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు. రోటీకి కానీ, పూరికి కానీ, రైస్‌కి గానీ చాలా బావుంటది. మూత పెట్టడం వల్ల మనకు 2, 3 నిమిషాల్లోనే బాగా మెత్తబడిపోతాయండి. చూడండి ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయి. మనకు ముక్కలు ముక్కలుగా ఉంటాయన్నమాట. అలాగని పేస్ట్‌గా అయినా కూడా టేస్ట్ బాగోదండి. తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కిచెన్ కింగ్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాను. లేకపోతే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇదైతే సబ్జీ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కిచెన్ కింగ్ సబ్జీ మసాలా అనమాట. కంపెనీది ఏదైనా పర్లేదండి. నా దగ్గర అవైలబుల్‌గా ఉంది కాబట్టి యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర ఉంటే చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే రోటీ ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి పిండి ఎంత బాగా నానిపోయిందో. ఇంత బాగా నానిన తర్వాత మనం చపాతీలు చేసామనుకోండి చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడైతే నేను చపాతీ కూడా కొంచెం ఫోల్డింగ్ మెథడ్ కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో చపాతీలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసినట్టు చపాతీ గాని మీరు చేశారనుకోండి, ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. చపాతీలు చల్లబడిన తర్వాత కొంచెం హార్డ్‌గా అయితాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా! ఒకసారి అయితే ఈ విధంగా పిండి తడిపేసి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి గూడా. అన్నట్టు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చపాతీలు చిన్నగా చెరిసేసి దానిపైన నెయ్యి గానీ, నూనె గానీ అప్లై చేసేసుకొని కొంచెం పిండి చల్లేసి ఇలా ఒక్క పోర్షన్‌కు కట్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా చెప్తున్నానో లేదో తెలియట్లేదు. కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయ్యేసి చపాతీ అనేది మళ్ళీ ఒత్తుకొనేసి కాల్చుకున్నారనుకోండి, చాలా ఎత్తుగా పొంగుతాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. నేనైతే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, స్కూల్ లంచ్ బాక్స్‌కి 2 కూడా నేను ఇదే అన్నమాట. ఇలా ఫస్ట్ ఒక రౌండ్ చపాతీలు
సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పిల్లలకు కావాల్సిన అయితే రెడీ చేశానండి. చూడండి, పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి. మనము 3 వేలతో తుంపేలాగా ఉంటాయండి. సాయంత్రం వరకు ఉన్నా కూడా ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. పిల్లలకు చపాతీ, కర్రీ అలాగ పెట్టేదానికన్నా కూడా ఈ విధంగా మనం చపాతీలోకి కర్రీ పెట్టేసి రోల్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళైతే పిల్లలు టెన్షన్ లేకుండా తింటారనమాట. బాక్స్ లో పెట్టామంటే కర్రీ బయటకు వస్తుందన్న టెన్షన్ లేకుండా నేనైతే ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ లో ప్యాక్ చేస్తానండి. ఇప్పుడు కర్రీ కూడా బయటకు రాదనమాట, నీట్ గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఓపెన్ చేసుకొని తినేస్తారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళామండి. గార్డెన్ అయితే చాలా రోజుల నుంచి అంతా గాలులు వచ్చేస్తున్నాయండి, ఎండుటాకులు అంత డస్ట్ అంతా పేరుకుపోయిందనమాట. దాన్ని అయితే ఈరోజు క్లియర్ చేద్దామని అనిపించింది, అందుకే చేస్తున్నాము. మా వారు డ్యూటీకి వెళ్ళక ముందే ఇలాంటి పనులు పెట్టుకుంటూ ఉంటారండి. తన హెల్ప్ అయితే నాకు ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఎండుటాకులు, అది కాక వర్షాలు పడ్డాయి కదండి, చింపుతామని ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా, జాడు తీసుకెళ్ళినా కూడా గాలుల వల్ల మనం ఊడ్చిందంతా మళ్ళీ వెళ్ళిపోయేసి చెట్ల మధ్యలో దాక్కుంటుంది అనమాట. అందుకనేసే ఈరోజు అయితే ఎక్కువ గాలి అయితే లేదు, చిన్న గాలులు అయితే ఉన్నాయి కానీ పెద్ద గాలి లేదు కాబట్టి ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. గార్డెన్ లో కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసామండి. ఈ కుండీల కింద ఇంతకుముందు టైల్స్ కానీ ఏమీ లేవు, ప్లేట్స్ అయితే ఉన్నాయి కానీ ఇట్లా టైల్స్ ముక్కలు పెట్టేసి చెత్త అనేది డ్యామేజ్ కాకుండా, అంటే స్లాబ్ డ్యామేజ్ కాకుండా సెట్ చేసామన్నమాట. అది కాక ఉన్న ప్లాంట్స్ లో ఒక్కొక్క వెరైటీ ఒక్కో చోట పెట్టామన్నమాట. అలా పెడితే మనకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అలాగైతే సెట్ చేసాము. అలా సెట్ చేసేసి ఇంకా వాటర్ కూడా వేసేసి కిందికి వచ్చేస్తాం అనమాట. టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు మనం గార్డెన్ లో ఉన్న పనులన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుని వస్తామండి. మొక్కలు అయితే ఈ మధ్యకాలంలో చాలా బాగున్నాయి అనమాట. పచ్చ పచ్చగా ఉన్నాయి, చిగుళ్ళు వచ్చేస్తున్నాయి, పూలు వచ్చేస్తున్నాయి, కాయలు వచ్చేస్తున్నాయి. చూసారు కదా ఆల్రెడీ నిన్నటి వీడియోలో రొట్టి పచ్చడి చేశాను కదా, ఎంత బాగుందో మన గార్డెన్ లో కాయలతోటి చేస్తే ఇంకా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడైతే ఒక మొక్కకైతే పురుగు వచ్చేసిందండి. అవి పైన హెయిర్ లాగా ఉంటుంది కదా, బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఆ పురుగులు వచ్చేసినాయి. వాటిని చూస్తేనే కొంచెం ఒళ్ళంతా జలదరిచినట్టు అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను చపాతీ అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ తినేసానండి, నేను ఒక్కదాన్నే కాబట్టి. ఈవినింగ్ పిల్లలు వచ్చే టయానికి నేను స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి కొంచెం ఉన్నదండి, ఆ ఇడ్లీ పిండితోటి బోండాలు వేసాను, అలాగే మిరపకాయలతోటి బజ్జీలు వేసాను. మన గార్డెన్లోటివి కొన్ని, అలాగే మిర్చి మార్కెట్లో తెచ్చానండి. బజ్జీలు మిరపకాయలు మార్కెట్లో దొరికితే మాత్రం నేనైతే అస్సలు వదిలిపెట్టను, చాలా చాలా ఇష్టం అనమాట. ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి, స్పైసీగా ఉంటేనే నాకు ఇష్టం. ఈ ఇడ్లీ పిండిలో మాత్రము బియ్యం పిండి అలాగే 1 స్పూన్ మైదా వేసేసి బోండాలు అయితే వేసానండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీల రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ అండి.